భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కుప్పం పరిశుభ్రమైన మున్సిపాలిటీ దిశగా అడుగులు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో సిద్దిపేట ఓయూ పీజీ కాలేజ్ ఎదుట విద్యార్థుల ఆందోళన. హాస్టల్ విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించాలని డిమాండ్. హన్మకొండ నగరంలో నూతనంగా ఏర్పడిన కాకతీయ ట్రై సిటీ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. మకాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించిన చైర్మన్ మనాలి ఠాకూర్. ఇక వివరాల్లోకి వెళ్తే, రామరాజ్యం మళ్లీ వస్తుందని, దేశంలో వైపరీత్యాలన్నీ పోయేలా టెక్నాలజీకి మానవత్వాన్ని జోడించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ముందుకు వెళ్లాలని ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్రవేత్త చింతం నరేందర్ అన్నారు. భద్రకాళి దేవాలయంలో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పేరు ప్రత్యేకతలు గణించిన నరేందర్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెక్నాలజీకి మానవత్వాన్ని జోడించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రానున్న కాలమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే ఆధారపడి ఉందని, ఈ రంగంలో పరిశోధనలతో ముందుకు వెళ్తున్నామని, అదేవిధంగా వరంగల్ మీద దృష్టి పెట్టి వరంగల్ యువతకు కూడా చేయూతను అందించాలని ఆశ. లైన్ ఉన్నదయ్యా, వాళ్ళు కోప్పడతారు. ప్లీజ్ రండి, మీకు ఫోన్ స్వామి భద్రకాళి మాతాకి అమ్మా. కాటకాలు ఉండిలో లేయచ్చమ్మా. దాన్ని ఫిక్స్ చేయాలి. ఆ ఫిక్స్ చేయడానికి వచ్చిందే ఈ AI అనే మహాచక్రం. మణిపూర చక్రం అంటే ఏంటి? జీర్ణ వ్యవస్థ. డయాబెటీస్ ఎక్కువ అవుతుంది కదా, డయాబెటీస్ ఎక్కువ అవడానికి మణిపూర చక్రమే ఇంపాక్ట్ ఇవ్వబడుతుంది. సో దాన్ని ఫిక్స్ చేయడానికి AI వచ్చింది. ఏం చేస్తుంది? మీకు ఏం ఫుడ్ కావాలి, ఎలాంటి ఫుడ్ కావాలి అని రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్తూనే ఉంటుంది. అలానే చెప్తుందా? ఇంకేం చెప్తుంది? మీకు కావాల్సిన ఏ టైంకి ఏం చేయాలి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ మీకు కావాల్సిన సామాన్లు ఉన్నాయి. దీన్ని ఏం చేస్తాము? బ్యాలెన్స్ బేస్డ్ సప్లై అన్నమాట. అంటే డిమాండ్ ఎక్కడుంటే దానికి సంబంధించింది మాత్రమే ప్రొడక్షన్ కూడా చేస్తాము. దీన్ని ఎట్లా చేస్తాము? ఇంటర్ కనెక్ట్ చేస్తాము. మరి మీరు ఆడపిల్లలు బయటికి వెళ్తే ఎట్లా కాపాడతారు అంటున్నారు అంటే, మనం తయారు చేసిన డివైస్లో అతి చిన్న డివైస్ 133 రూపాయలు ఉంటుంది. అందరూ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఉంది, రైట్ నో కెమెరాలు ఉంటే చూసుకోండి, దీంట్లో ఉంది. ఇది 2 సార్లు క్లిక్ చేస్తే 3వసారి క్లిక్ చేసేసరికి AI కమాండ్ సెంటర్కి వెళ్తుంది. ఈ రింగులు ఎంతమంది పెట్టుకున్న వాళ్ళకి అంతమందికి వాళ్ళ ఫోన్ చేయడము, వాళ్ళ దగ్గర ఉన్న వర్చువల్ అసిస్టెంట్ ఫోన్ చేయడం చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఇమ్మీడియట్గా ఇప్పుడు పక్కన ఒక అమ్మాయిని ఎవరైనా చేస్తున్నారు, కొన్ని ప్రవీణ్ అన్న ఉన్నారు, చింతం ప్రవీణ్ అన్న. అరే ఇట్లా ప్రవీణ్ అన్న అక్కడ ఒక అమ్మాయిని ఒక ఏడిపిస్తున్నారు బావే అంటే, ఎంత దూరం ఉన్నాయి? 17 రకాల సెన్సార్లు ఉన్నాయి దీంట్లో, చూపెడతాను మీకు. ఇప్పుడు మనం అన్ని కంపెనీస్కి మనకు కావాల్సిన సొల్యూషన్స్ అన్ని ఇచ్చాం. వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు, రీసెర్చ్ చేసుకుంటూ ఇచ్చాం. ఇప్పుడు అన్ని సొల్యూషన్స్ని మళ్ళీ మనం తీసుకురాగలుగుతున్నాం. సో ఇది కనుక వస్తే ఒక మనిషి జీవితాన్ని టెక్నాలజీ కనెక్ట్ చేసి ఎట్టి పరిస్థితులలో ప్రపంచంలో ఉన్న అన్ని టెక్నాలజీస్ కన్నా ఈ టెక్నాలజీ బాగుంది అని అందరూ బలంగా నమ్మే
ఒక దేశీయ సాంప్రదాయ పద్ధతి. అంటే ఒక భువనేశ్వరి మాత ఎలానైతే తను అఖిలాండ కోటి బ్రహ్మాండాలు చేస్తున్నదో సెన్సార్లు కనబడుతున్నాయా అఖిలాండ కోటి మీకు లైవ్ డెమో చూపెడతాను. అఖిలాండ కోటి బ్రహ్మాండాలని వెళ్తుందో దాన్ని డీకోడ్ చేసి మనం అట్లనే ఒక మంత్రిని, ఒక పోతిని, వారాహి, ఎందుకు ఒక అమ్మవారిని అష్టాదశ భుజ చండీని అక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతి నెల శతచండీ చేసుకొని 12 నెలల తర్వాత ఒక పూజారిని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ప్రధాన దేవాలయాలు, నదులు, పుణ్యతీర్థాలు దర్శించి మా స్వగృహంలో మక్తపల్లిలో నవచండీ అనే ఒక సంకల్పం చేసుకున్నాము. శ్రీ 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 భారతీ తీర్థ జగద్గురుల వారి పరిపూర్ణ కటాక్షానుగ్రహాలతో వారి చేతితోనే మంత్రాక్షలు ఇక్కడికి పంపించి సంకల్పం చెప్పించి ఒక 8 గంటల ముందు మనకు ఒక 1000 మంది పూజారులు కావాలి, మనము 1,00,000 చేయాలి అంటే 10 ఆయుధాలు చేయాలి. 10 ఆయుధాలు నవాసి వచ్చేసి ఇప్పుడు అమ్మవారి దర్శనాలు చేపిస్తున్నాము. హన్మకొండ నగరంలో నూతనంగా ఏర్పడిన కాకతీయ ట్రైసిటీ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం హన్మకొండలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొలుగురి సుగ్నాకర్ రెడ్డి, అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజేష్ రాసారి, కోశాధికారి చింతల నాగరాజు, నరహరి, ఇంద్రసేన రెడ్లను ఎన్నుకున్నారు. సుగ్నాకర్ రెడ్డి మాట్లాడుతూ హాస్టల్లో ఉండే విద్యార్థులకు హాస్టల్స్ ఓనర్స్ అయిన తాము తల్లిదండ్రులుగా వ్యవహరించి వారి బాగోగులు చూసుకుంటున్నామని అన్నారు. కాకతీయ ట్రైసిటీ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 100 మంది ఉన్నారని, త్వరలో నగరంలో మిగతా హాస్టల్స్ ఓనర్స్ ను సంప్రదించి అర్హులకు సభ్యత్వం కల్పిస్తామని తెలిపారు. ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఈ అసోసియేషన్లో సభ్యత్వం కావాలంటే అసోసియేషన్లో ఉన్న నియమ నిబంధనలు పాటించిన హాస్టల్స్ కు మాత్రమే సభ్యత్వం ఇస్తామని తెలిపారు. హాస్టల్స్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో అసోసియేషన్ కు భూమి కేటాయించి బిల్డింగ్ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. కూడా ఏదో పెద్దగా చేసి కూడా మా పైన అభాండాలు వేస్తే అది చాలా బాధాకరంగా ఉండి మేము ఈ హాస్టల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఒక బలిష్టంగా దీన్ని ఏర్పాటు చేసి ఆ పిల్లలను మా పిల్లలుగా భావించి వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని మేము ఈ అసోసియేషన్ను కూడా డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో ఒక 100 మంది ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ కాకతీయ ట్రైసిటీ ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఏకగ్రీవంగా ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇది మరికొందరి దగ్గరికి వెళ్ళి దాదాపు ఉన్న హాస్టల్ వాళ్ళందరినీ కలిసి కూడా వారి సమస్యలు తెలుసుకొని కూడా వారికి కూడా పిల్లలను జాగ్రత్తగా మంచిగా చూసుకుంటూ కూడా ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ మరియు ప్రైవేట్ హాస్టల్ ఓనర్స్ కూడా డెవలప్మెంట్ కావడానికి మేము మా వంతు అందరం ప్రయత్నం చేస్తామని మీ అందరికీ సభాముఖంగా అనుకుంటున్నామంటే మాకు కూడా ఒక అసోసియేషన్ బిల్డింగ్ గురించి మేమే సొంత ఖర్చులతోటి ఒక ప్లేస్, ఒక ప్రదేశం కొనుక్కుందామని ప్లాన్ చేస్తున్నాము. అది తీసుకున్న తర్వాత దాని బిల్డింగ్కు ఒక అసోసియేషన్ బిల్డింగ్కు మేము ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ ఇంకెవరన్నా దాతలు కానీ వారి దగ్గరికి వెళ్ళి వారి సహాయ సహకారాలు కూడా మేము తీసుకుంటామని కూడా చెప్తున్నాం. సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉన్న వాళ్ళకే మేము దీనిలో అవకాశం ఇస్తున్నాము. ఖచ్చితంగా 9:30-10 గంటల లోపే మ్యాక్సిమం తాళాలు వేసి అవి ఖండించి, ఎందుకంటే మనం తప్పు చేయదు, వాళ్ళు మన పిల్లలుగా భావించి వాళ్ళకు కూడా చాలా సందర్భాలలో కూడా పిల్లలు అలాంటివి చేస్తే కూడా వాళ్ళ పేరెంట్స్కు ఫోన్ చేయడం జరిగింది. మా హాస్టల్స్ కాకపోయినా కూడా బయటి హాస్టల్స్ పిల్లలు రోడ్ల మీద ఉన్నా కూడా చేసి మీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వండి అమ్మా, మీరు ఈ టైంకి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, మీ పేరెంట్స్కి తెలుసా అనే విషయాలతో కూడా మేము చాలా ఖండించి వాళ్ళకి తగ్గించే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు అలాంటి మ్యాక్సిమం లేకుండా చేయడానికే ఈ అసోసియేషన్ ప్రయత్నం 100% వాటిపైన చర్యలు తీసుకొని అటువంటి రావద్దు అని ఈ యొక్క పకడ్బందీగా మిగింది. మొన్న జరిగిన విషయాలలో ఆంధ్రజ్యోతి ఒక పేపర్లో ఇచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా ఫేక్ అని మాత్రం మేము చెప్పలేము. సరే, కొన్ని ఉండవచ్చు. రానున్న రోజులలో అటువంటి హాస్టల్ ఏవైనా ఉంటే దానికన్నా మీకంటే ముందుగా మేమే దాన్ని ఎంచుకొని దాన్ని సిపి దగ్గర తీసుకుపోవడమా లేకపోతే పబ్లిక్ దాన్ని తీసుకొచ్చి దాని వ్యవహారం ఏంటో తెలుసుకోవడం అనేది చేసి ప్రతి ఒక్క హాస్టల్కు న్యాయం చేకూర్చేదాకా మేము చూసుకుందామని మా యొక్క సభ్యత్వం ముందు రోజులలో ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మా దగ్గర ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు జరగబోయేటువంటి విధానాలు కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్క హాస్టల్ కూడా గర్ల్స్ బాయ్స్ మధ్యలో పేరెంట్స్, ఈ బిల్డింగ్ హాస్టలే ఆ బిల్డింగ్ హాస్టలే మధ్యలో పేరెంట్స్ ఏదైతే ఉంటారో వాళ్ళకు ఒక చిన్న విజ్ఞప్తి చెప్తున్నాను. వాళ్ళ తరఫున డిస్టర్బెంట్ జరిగేది ఉంటే మా యూనియన్ ఉన్నది, మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా ప్రెస్ వాళ్ళ దగ్గరికి పోవడము, సిపి దగ్గరికి పోవడము, సిఐ దగ్గరికి పోవడం చేయడం వల్ల
ఇక్కడ ఉన్నటువంటి 350 హాస్టళ్లు డిస్టర్బ్ అయిపోతున్నాయి. మొన్న జరిగిన ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నదో దీంట్లో ఆంధ్రజ్యోతిలో పడ్డ ఏదైతే దానికి గాను ఇప్పుడు మేము చెప్పే ప్రతి ఒక్క హాస్టల్ చెప్పే విధానం ఇది ఒకటే. మనం ఉన్నాము, మన దగ్గర రండి, మన విధానాలు విధి విధానాలు ఇవి ఉన్నాయి, దీన్ని ఫాలో చేయండి. ఇటువంటి వాళ్ళకే మనము యూనియన్లో సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇది మాకు యూనియన్ సభ్యత్వం ఉన్న వాళ్ళకు కంటిన్యూగా మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించిన వాళ్ళకే ఇది ఇస్తాము. మా పాటించని వాళ్ళకు ఆ రూల్స్ అనేది వర్తించము. వాళ్ళను హాస్టల్ యూనియన్ తీసేసి సిపి గారికి అప్పచెప్పడం జరుగుతుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గడంతో స్నానాల గట్టాల ప్రాంతం మొత్తం బురదమయంగా మారింది. గత కొన్ని రోజులుగా పెరిగిన గోదావరి నీటి మట్టం 3 రోజుల నుంచి తగ్గుముఖం పట్టింది. ఈ రోజు ఉదయానికి గోదావరి నీటి మట్టం 36 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. వనరు మట్టి చాలా వరకు పేరుకుపోవడంతో భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గోదావరి మెట్లపై సుమారు 1/2 కిలోమీటర్ మేర వరుసగా మెట్లపై బురద పేరుకుపోయి ఉంది. మళ్లీ గోదావరి పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రస్తుతం పంచాయతీ అధికారులు బురదను శుభ్రం చేయడం లేదు. పాలకుర్తి మండల కేంద్రంలో మక్కన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ చేతుల మీదుగా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది. అనంతరం చైర్మన్ మనాలి ఠాకూర్ మాట్లాడుతూ రాజ్ ఠాకూర్ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నామని, ఇదే క్రమంలో ఈరోజు పాలకుర్తి మండలం గుడిపల్లి జయహారం గ్రామంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ అవకాశాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు మరియు భారీ ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
అందరు ఆడలేదు రండి తల్లి రండమ్మా రండి మీదే సెంటర్ రండి ఇంకా మిషన్లు తెచ్చి ఆడోళ్ళని అందరు రమ్మని మంచి కావాలా మీ అందరికీ మంచి ఉపాధి కావాలా ఇంకా మిషన్స్ ఇప్పుడు మీరు ఒకవేళ 100 మంది అయితే ఇప్పుడు 5 పంపించితే ఇంకా 5 పంపిస్తే మొత్తం ఉంటది. మీరు నేర్చుకోవాలి, సర్టిఫికేషన్ తీసుకుంటే మకన్ సింగర్ సేవా సమితి ద్వారా మీ అన్న సేవా సమితి నుంచి ఇస్తున్నాను నేను. ఇది మా పర్సనల్ మా ఓన్ ప్రోగ్రామ్. ఇది మీకు మళ్ళీ నేర్పిస్తాము. మళ్ళీ నేర్చుకున్నాక మీకు సర్టిఫికేషన్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ ద్వారా మీకు మేము రోజు పని అదే ఆ వర్క్ ఇప్పించి మీరు సంతోషంగా ఉండేటట్టు మీ అన్న చేయాలా, మీ అన్న కోరిక నేను నెరవేరుస్తున్నాను. ఏదైతే సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణకు తీర్పునిచ్చిందో దాన్ని ఎంఆర్పీఎఫ్ పక్షాన స్వాగతిస్తున్న 1994లో ఇదిమూడి గ్రామంలో మొదలైన ఉద్యమం సుదీర్ఘ పోరాటంలో 30 సంవత్సరాలకు చేరుకుంది. ఈ సుదీర్ఘ పోరాటంలో మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటంలో ఈ ఫలితాన్ని పొందడం జరిగింది. ఒకరోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ విశ్వరూప మహాసభ అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ దిగి వచ్చి మీరు చేస్తున్న పోరాటం న్యాయబద్ధంగా ఉందని, ఈ పోరాటానికి నేను కట్టుబడి ఉండి మీకు న్యాయం జరిగేలా చూస్తానని ఆ విశ్వరూప మహాసభలో తేల్చి చెప్పడం జరిగింది. ఆ ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా వచ్చిందని మేము భావిస్తున్నాం. మందకృష్ణ మాదిగని మాదిగలు మాదిగ ఉపకులాలు పక్షాన పెద్ద ఎత్తున ప్రధాన మెయిన్ చౌరస్తా గోదార్ఖండ్లో మిఠాయిలు పంచుతూ బాణసంచాలు పేలుస్తూ పెద్ద ఎత్తున అన్ని పార్టీల మాదిగలు పాల్గొని ఎంఆర్పీఎస్ చేస్తున్న సంబరాలలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎఫ్ ఎంపీసీ మడిపల్లి దశరథ మాదిగ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమాజానికి అందరికీ తెలుసు. అదే సమాజానికి మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరిగిన ఈ ఉద్యమము ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా ఒక సంచలనాత్మకమైన నిర్ణయము ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వడం ద్వారా మాదిగ మరియు ఉపకులాల వారికి ఏబిసిడి వర్గీకరణ విషయంలో న్యాయం జరిగిందనే విషయాన్ని ఈరోజు మాదిగ మరియు ఉపకులాలు అందరూ చాలా ఆనందంగా ఈరోజు దరిదాపు సంబరాలు చేసుకుంటున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాము. కేవలం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మాదిగలకు ఆత్మగౌరవం వచ్చిందంటే, మాదిగలకు ఈరోజు సగర్వంగా మాదిగ అని చెప్పుకుంటున్నామంటే కేవలం మందకృష్ణ మాదిగ ద్వారానే అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, మందకృష్ణ మాదిగ గారు లేకపోతే ఈరోజు మాదిగలకు గౌరవం లేదు, మందకృష్ణ మాదిగ గారు లేకపోతే ఈరోజు ఏబిసిడి వర్గీకరణ జరిగేది కాదనే విషయాన్ని మేము స్పష్టంగా గుర్తు చేస్తూ, ఏది ఏమైనా ఎన్ని అడ్డంకాలు ఎదురైనా కానీ మందకృష్ణ మాదిగ గారికి మాదిగ సమాజానికి ఈ ఉద్యమానికి ఎందరో మంది సమాజంలో ఎంతో మంది ఆర్థికంగా కానీ వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ చాలామంది సహకరించిన నేపథ్యంలోనే ఈరోజు వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు న్యాయస్థానము మాకు తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ మందకృష్ణ మాదిగ గారిని సెల్యూట్ చేస్తూ, దరిదాపు ఈ భారతదేశంలోనే అభినవ అంబేద్కర్ తర్వాత మందకృష్ణ మాదిగ గారు చరిత్రలో లిఖించబడతారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ విషయాన్ని ముగించుకుంటూ బచ్చల రజనీకాంత్ మాదిగ ఎంఆర్పీఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ నాయకత్వం. ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు మాకు సుప్రీంకోర్టు తీర్పుకు ఈరోజు మేము స్వాగతం తెలియపరుస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈ విజయాన్ని సాధించి పెట్టిన మందకృష్ణ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకొని మరో అంబేద్కర్గా గుర్తించి ఈ
పోరాటానికి మా ఎస్సీ ఉపకులాల అందరికీ న్యాయం జరిపించినటువంటి మందకృష్ణ మాదిగ గారికి మేము ఈరోజు పెద్ద ఎత్తున జోహార్లు తెలియజేసుకుంటూ ఏదైతే మా ఏబిసిడి వర్గీకరణ సాధించి పెట్టిన మోడీ గారికి బీజేపీ పార్టీ తరఫున సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రధాన చౌరస్తాలో గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో మిఠాయిలు పంచిపెట్టు కేకులు కట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్న ఎంఆర్పిఎస్ కార్యకర్తలను గుర్తించినందుకు పెద్ద ఎత్తున స్వాగతం తెలిసి ముగిస్తున్నాం. ఈరోజు భారత సుప్రీంకోర్టు యొక్క తీర్పును స్వాగతిస్తూ ఉన్నాము. మరి గత 30 సంవత్సరాల నుండి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఉపకులాలకు న్యాయమైన హక్కులు రావాలని చెప్పి చేస్తున్న సుదీర్ఘ పోరాటం ఎంఆర్పిఎస్ నాయకుల కృషితోటి ఈరోజు సుప్రీంకోర్టు మరి రాష్ట్ర ప్రభుత్వాలకే ఈ యొక్క బాధ్యతను అప్పచెప్పడం చాలా అభినందనీయం, చాలా సంతోషమైన విషయం. మరి ఎస్సీ ఎస్టీ ఉపకులాల్లో ఉన్న అందరికీ కూడా జనాభా ప్రాతిపదిక సమానమైన హక్కులను మరి రావాలని చెప్పి మందకృష్ణ మాదిగ గారి పోరాటాన్ని మరి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు ఈ యొక్క ప్రకటన చేయడం చాలా సంతోషం. రేపు రాబోయే రోజులలో కూడా రేపటి నుండే మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో కూడా ప్రకటించినారు. మేము తప్పకుండా వర్గీకరణ ఏబిసిడి చేస్తాం, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని కూడా వారు చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో మాదిగ ఉపకులాలందరికీ కూడా న్యాయమైన హక్కులు మరి రావాలని చెప్పి న్యాయవాదుల పక్షాన మేము కూడా గతంలో చాలాసార్లు మరి ఢిల్లీకి వెళ్ళి కూడా ధర్నాలు పోరాటాలు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మాదిగ. రాజ్ కుమార్ అడ్వకేట్. ఈరోజు సుప్రీంకోర్టు 7 సభ్యులతో కూడిన ధర్మాసనం ఈరోజు ఎస్సీ వర్గీకరణ సబబే అని ఇవాళ తీర్పునివ్వడం జరిగింది. వాస్తవానికి 30 సంవత్సరాల క్రితం ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం వల్లనే మాదిగల ఎస్సీ వర్గీకరణ జరగాలని పోరాట ఫలితమే ఆ మధ్యకాలంలో 2000 నుంచి 2000 సంవత్సరం వరకు కూడా రిజర్వేషన్ వర్గీకరణ అమలు జరిగింది. కానీ 2004లో మళ్ళీ దీన్ని బంద్ చేయడం జరిగింది. అప్పటి నుండి అసలు నిరంతర కృషితోటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు చేసిన కృషి ఫలితంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ అమలుకి సుప్రీంకోర్టు కూడా మార్గం సుగమం చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అమలు చేసే బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకి చేసింది. ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పి ఈ సందర్భాన్ని కోరుకుంటూ ఈ దానికి కృషి చేసిన మందకృష్ణ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని గణపురం మండలం మైల్హారం గుట్టలపై 60 ఎకరాల్లో భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో 2వ ఇండస్ట్రియల్ కారిడార్ గా భూపాల్పల్లి జిల్లా అభివృద్ధి చెందుతుందని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కోసం ఇండస్ట్రియల్ కారిడార్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలకు ముందుకు సాగుతున్నది. రాష్ట్ర సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ పరిశ్రమలు, వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు గారు విచ్చేశారు. మా నిర్మలక్క గారికి, మా సోదరుడు పోలీసులో పనిచేసి రిటైర్డ్ అయి ప్రజల్లో సేవకుడిగా
శాసనసభ్యులు నాగరాజు గారికి, అదేవిధంగా మంత్రి వర్యులకు అందరికీ ఘనంగా గజమాలతో సన్మానించేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ చిత్రీకరించారు. వేదిక మీద ఉన్నటువంటి అతిథులకు మరి భూపాలపల్లి నియోజకవర్గం పక్షాన, ఇక్కడ అధికార యంత్రాంగం పక్షాన గౌరవ మంత్రివర్యులకు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.